మొన్న ఢిల్లీలో ఒక పాప అయితే హోలీ ఆడుకుంటాళ్ళు. పాప ఎక్కడైతే పైనుంది, కానీ కింది ఫ్లోర్‌లో వాళ్ళ నాన్న అక్కడ కూర్చొనున్నాడు. అయితే ఆ పాప పైనుండి కలర్ ఏది హోలీ వాటర్ అనేది పోయడం జరిగింది. సో, అది అటు రోడ్డు నుండి వస్తున్న ముస్లిం ఆమె మీద పడడం జరిగింది. సో, కొద్ది వాటర్ పడడం వల్ల ఆమెకప్పటికి మా పండుగ రోజు నువ్వెందుకు బయటకొచ్చినావని గూడా అనకుండా, అయ్యో! వాటర్ పడ్డాయి సారీ అని జెప్పి అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గూడా కిందకి దిగొచ్చి అందరికి క్షమాపణలు కోరిల్లు. సారీ అమ్మ తప్పయిందమ్మా అని గూడా చెప్పిల్లు నీట్‌గా. కానీ ఈమె అక్కడితోనే ఆగకుండా ఇంటికెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే ఉన్నారో మొత్తం అందరికి చెప్తే మొత్తం కూడి ఒక 40 మందయ్యిర్రు. ఆ 40 మంది గూడా కలిసి గొడవ అయిపోయింది. అంతా పర్లేదు అని అనుకున్నారు. కానీ వాళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన షాప్‌కి పోయి తిరిగి వస్తుండగా తరుణ్ 26 ఏళ్ల వయసుంటది. సో, ఆయన తిరిగి వత్తా అంటే ఈ 40 మంది ఏకధాటిగా మూకుమ్మడిగా అతని మీద దాడి చేసి రాడ్లతోని, రాళ్ళతోని కొట్టి చంపడం అనేదైతే జరిగింది. కానీ ఇదే ఇన్సిడెంట్ అయితే నేపాల్‌లో ఒక చిన్న విలేజ్‌లో జరిగింది. రీసెంట్‌గా మనం చూడొచ్చు. రీసెంట్‌గా ఏది నేపాల్‌లో ఒక మసీద్ ముంగట నుండి ఒక మన హిందూస్ సంబంధించిన ఏదైతే ఒక ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్ జరుగుతుంది. సో, ఆ ప్రోగ్రామ్ జరుగుతూ దాని ముందు నుంచి వెళ్తా అంటే ఎవరైతే ఈ ముస్లిమోళ్ళు ఉన్నారో మసీద్‌ల వాళ్ళందరూ గూడా రాళ్ళనేటివి తీసుకొని వాళ్ళ మీద ఇసరడం జరిగింది. సో, వాళ్ళ మీద విసిరేసినా కూడా వాళ్ళు సైలెంట్‌గానే ఉండి, "వద్దు ఈరోజు మనం ఏమనకూడదు. ఎందుకంటే మన పండగ జరుగుతాంది. మన సెలబ్రేషన్‌లో ఉన్నాము. ఈ పండగ సమయం అనేది సమయం అనేది ఇది ఇట్లా కాకూడదు" అని చెప్పి ఆ రోజు సైలెంట్‌గానే పోయిర్రు. నెక్స్ట్ డే ఏదైతే ఉందో నెక్స్ట్ డే మనోళ్ళు ఊకుంటారా? తగ్గా ఫరిత్తరు మనోళ్ళు. సో, గట్టిగానే ఇచ్చి పడేసిల్లు. ఎట్లా సీదా మనోళ్ళు వాళ్ళ అవతలోళ్ళు ఏం చేస్తుంటారు రౌతులతోని ఇసరుస్తారు. కానీ మనోళ్ళు అట్లా కాదుగా. మొత్తం పోయి అందరూ కలిసి తగలబెట్టేసిర్రు. ఆ తగలబెట్టడం గూడా మామూలుగా జరగలేదు. పోలీసోళ్ళు మొత్తం టోటల్ అక్కడున్న డిపార్ట్‌మెంట్‌లన్నీ కూడా అక్కడ దిగినాయి. అయితే దీని మీద చూడండి సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత దీని కింద కామెంట్స్‌లో ఇండియాలో ఒకవేళ ఇలాంటిది జరిగితే సో, అప్పుడు ఏంటి సిట్యుయేషన్ అని జెప్పి కింద కామెంట్‌లో కొన్నొచ్చినాయి. ఇండియాలో అయితే తలదించుకొని ఎళ్తారు తప్ప ఏమి ఉండదక్కడ అని జెప్పేసి చానా కింద కామెంట్‌లొచ్చినాయి. అయితే ఇంకో కొందరు ఏమంటున్నారంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ గాని ఇస్తే, ఏం గాదులే లైట్ తీసుకో ఎళ్ళిపో అని జెప్పేసి అంటారు అని. సో, ఇది మన దగ్గర జరిగేది. అయితే రీసెంట్‌గా చూడొచ్చు చాలా విషయాలలో గూడా ముస్లింలనేది కొట్టి చంపడం, ఊరికనే ఇట్లాంటివి జేయడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు కొంతమంది ముస్లింలు ఇంకా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. అది ఏ విధంగా? ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారంటే, నువ్వు పండుగ రోజు वो छींटे पड़ गए अगर तुम्हें इतनी प्रॉब्लम है तो मत निकलो घर से बाहर बैठ అనేది మీకు తెలుసు గదా! తెలిసి గూడా నువ్వు బయటికెందుకొచ్చినవు? సరే వచ్చిందని ఏదో కొద్దిగా కలర్ పడ్డదనుకో అంతే గదా! దానికి ప్రాణాలు తీసుకునేదాకా ఎందుకు పోవాలే? అని కొంతమంది ముస్లిమ్స్ అయితే దీని మీద చాలా మంచిగా రియాక్ట్ అయితున్నారు. కానీ హిందూస్ మాత్రం ఎవరు గూడా అలాంటిది రియాక్ట్ అవ్వట్లేదు. అది కొద్దిగా బాధాకరంగా ఉన్నది. సో, దీని మీద తరుణ్‌కి ఇంకా గూడా న్యాయం జరగలేదు. వాళ్ళ మమ్మీ అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సంపినోళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అది జరుగుతా అంటే అక్కడ వాళ్ళ ఇల్లుని కూలగొట్టేసిల్లు. ఈ 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ అన్నిటిని గూడా జేసీబీలతోని తీసుకొచ్చి కూలగొట్టేసిల్లు. అయితే కూలగొడతాంటే వాళ్ళు అక్కడి నుంచి నా ఇల్లు కూలగొడతారని చెప్పి హిందీలో ఆమెమో తిట్టుకుంటా పోతాంది. చాలా వరకు తిట్టే ఉంది. అయితే ఆమె తిట్టుకుంటా పోతాంటే గూడా అక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది. అది ఆలోచన చేయట్లేదు. నీ ఇల్లు పోయిందని అంటారా? నీ ఇల్లు సరే నీకు తిరిగిస్తారు. వాళ్ళ కొడుకుని నువ్వు తిరిగి ఇయ్యగలుగుతావా? వాళ్ళ మమ్మీ ఏమంటాందో తెలుసా? మీరు మైకులు పట్టుకొచ్చి మాట్లాడేది ఏం లేదు. మీరు సీదా వెళ్ళండి. వాళ్ళు ఎలా అయితే మా వోళ్ళ మీద అటాక్ చేసిల్లో మీరు అదే విధంగా అటాక్ చేసి వాళ్ళ ఇల్లులను కూలగొట్టండి. సో, ఇట్లాంటివి జరగకుండా జూడండి. ఎక్కడనైనా సరే ఏదన్నా అన్యాయం జరిగితే అందరూ కలిసికట్టుగా రియాక్ట్ అవ్వడం నేర్చుకోండి. ఒక్కళ్ళు రియాక్ట్ అయితే దాని ఎనకాల 10 మంది రియాక్ట్ అయితారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. మోర్ అప్డేటింగ్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.